హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో అయితే ఉలవలతోనైతే చారు తయారు చేస్తున్నానండి. అదే అండి, ఉలవ చారునైతే ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. అంతేకాదండి, కొత్తగా మా ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే ఈ వీడియోని చూడండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. ముందుగా నేనైతే ఉలవల్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసి ఇలా కుక్కర్లో అయితే వేసుకొని 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఉడికిన తర్వాత అయితే ఈ వాటర్ని అయితే వేరొక గిన్నెలోకి టర్న్ చేస్తున్నాను. నెక్స్ట్ అయితే ఈ ఉలవల్ని పప్పు గుత్తి తీసుకొని మంచిగా మెత్తగా మెదుపుకొని అయితే పక్కన పెట్టుకోవాలండి. ఈ ఉలవ చారునైతే ఎక్కువగా పాతకాలం వాళ్ళైతే ఎక్కువగా తీసుకునే వాళ్ళండి. ఈ ఉలవల్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీలో ప్రోటీన్స్, విటమిన్స్, అలాగే కాల్షియం, ఫైబర్ లాంటివి అయితే మనకి శరీరానికి అయితే అందుతాయండి. పాతకాలం వాళ్ళు ఎక్కువగా ఇలాంటివి తినటం వల్ల ఆరోగ్య సమస్యలు అనేవి చాలా తక్కువగా ఉండేవండి. ఇప్పటి వాళ్ళతో పోల్చుకుంటే వెనకటి వాళ్ళు ఉక్కు మనుషుల్లా గట్టిగా అయితే ఉంటారండి. ఇంకా ఈరోజు వీడియోలో అయితే ఈ వాటర్ని అయితే వంచుకొని పక్కన పెట్టుకున్నాను కదండి. దీంట్లోకి అయితే కొంచెం పసుపు, ఉప్పు, అలాగే కారం కూడా వేసుకొని బాగా మరిగించుకోవాలండి ఈ ఉలవ చారుని. దీంట్లోకి అయితే కొంచెం చింతపండుని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా వేసుకొని బాగా ఉడికించుకునేటప్పుడు మనం ముందుగా ఉలవల్ని మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, దాన్ని కూడా ఈ చారులో వేసి బాగా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికేటప్పుడు 4 పచ్చిమిర్చిని అయితే వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసి బాగా ఉడికించుకోవాలండి. నెక్స్ట్ అయితే ఇలా చారు అనేది మంచిగా మరిగిపోయిన తర్వాత అయితే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని పోపు కోసం అయితే నేను ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసిన తర్వాత ఇలా పోపు గింజలు, నెక్స్ట్ జీలకర్ర వేసుకున్నాను. ఇక నెక్స్ట్ అయితే దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలని అయితే వేసుకున్నానండి. ఇక అలాగే దీనిలోకి అయితే కొంచెం కరివేపాకును కూడా వేసుకున్నాను. అలాగే నెక్స్ట్ అయితే 4 ఎండుమిర్చిని కూడా వేసుకొని పోపుని మంచిగా అయితే వేగనివ్వాలండి. ఇక నెక్స్ట్ అయితే దీంట్లోకి 2 టమాటాలను కూడా తీసుకొని మంచిగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఈ పోపు మొత్తం మంచిగా వేగిపోయిన తర్వాత ఈ టమాటా ముక్కలను అయితే ఈ పోపులో వేసి బాగా మగ్గించుకోవాలండి. టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాతనే మరిగించుకొని పక్కన పెట్టుకున్న ఉలవ చారునైతే ఈ టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఈ పోపులోకి అయితే ఈ చారుని అయితే వేసుకోవాలండి. ఈ విధంగా చారుని అయితే పోపులో వేసుకొని బాగా మరిగించుకోవాలండి. ఇలా మరిగించుకున్న తర్వాత దీంట్లోకి అయితే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా పైన వేసుకొని కొద్దిసేపు అయితే మరిగించుకోవాలి. ఇలా 5 to 10 మినిట్స్ చారుని మరిగించడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి వీలైతే ఉలవ చారుని ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదండి. ఈ విధంగా మనం రోజు కాకపోయినా వీక్లీలో వన్స్ అయినా ఈ ఉలవ చారుని తీసుకుంటే అయితే హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి. నేను ఈ విధంగా ఉలవ చారుని అయితే ప్రిపేర్ చేశానండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.